మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. రాజా ఒక సినిమా తప్ప ఏమీ తెలియదు. అంటే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు సార్, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, నేను కాదని. అయితే ఆ చెంప మీద దెబ్బ పడంగానే యేసునాథ ఇలా అనడం, అవన్నీ అలాంటి చిన్న చిన్న జిమ్మిక్లు, ఆ మ్యాజిక్లు స్క్రీన్ మీద పోసాని మాత్రమే ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అవి మిస్ అవుతున్నాము. అది అందరూ అంటారు. ఇప్పటికీ ఇప్పుడు నార్త్ నేను కాశ్మీర్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, గుజరాత్ కానీ, మద్రాస్ కానీ ఎవరు వెళ్ళినా అందరినీ రాజాజీ అని పిలుస్తారు. ఇప్పటికి వెస్ట్ బెంగాల్ ఎయిర్పోర్ట్ దిగితే అందరూ రాజాజీ అనేవాడు. కాశ్మీర్ వెళ్తే ముస్లిం మేము ఇట్ట కట్టుకొని వెళ్తుంటే ఒక నడిచాము, షాపుల పక్క ముస్లిమ్స్ ఎక్కువ కదా, అంటే ఓ రాజాజీ ఆర్ యూ రాజాజీ जी बड़ा राजा जी आके देखा मैं पचाना అట్లా మా రాజస్థాన్ వెళ్ళాము, షూటింగ్కి వెళ్ళాం కదా. రాజస్థాన్లో కొన్ని వేల మంది, అది అదృష్టం. డబ్బింగ్ ఎక్కువ నాకు పేరు వచ్చింది. ఇక్కడ ఎట్ట పేరు వచ్చిందో ఆ డబ్బింగ్ వాడు నాలాగా డబ్బింగ్ చెప్పేటోడు, అది బాగా క్లిక్ అయినాయి అన్నీ, ఆల్మోస్ట్ అన్నీ. సో అందుకే అడుగుతున్నాను. అయితే ఒకటి చెప్పండి సార్, రచయితగా మీరు సంపాదించిన ఆస్తి ఎక్కువ, నేను డబ్బుల గురించే మాట్లాడుతున్నాను. అవును, గౌరవం పేరు కాకుండా ఓన్లీ కమర్షియల్గా డబ్బుల గురించే మాట్లాడుతున్నాను. రచయితగా పోసాని కృష్ణమురళి ఎక్కువ సంపాదించాడా, నటుడుగా ఎక్కువ సంపాదించాడా? నటుడిగా సంపాదించారు, రెండు సంపాదించారు. ఎక్కువ ఏది? ఎక్కువ అంటే ఇదే రానా, ఇది సినిమా రైటర్ కానీ అప్పట్లో డబ్బులు ఎక్కువ, అప్పుడు నాకు కొత్తగా ఎక్కువ డబ్బులు సంపాదించిన వాడిని. ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా పోలీస్ బ్రదర్స్ పెద్ద షీట్ అట్టుకుంటుందంటే మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఒకసారి తుఫాన్ అయిపోయింది. అందరూ కోటి రామకృష్ణ పెద్ద పెద్ద కూడా ఫోన్ చేసి, మురళి గారు భలే డైలాగ్స్, మురళి గారు భలే సీన్స్ రాశారు మీరు, ఎవర్ ఇట్లాంటి చూడాల, ఇట్లాంటి మంచి సీన్స్ ఇప్పుడు మేము అంటే కోటి రామకృష్ణ గారు అందరూ. అందుకని అక్కడి నుంచి ఎంత అడిగితే అంత ఇచ్చేవాళ్ళు, ఎంత అడిగితే అంత. 2 రోజులు అయిపోయి సినిమా టక్ కొంచెం రాసుకునేవాడిని, 3వ రోజు చేతికి ఇచ్చేవాడిని. అయితే ఇదే నాకు ఒకటి చెప్పారు సార్, మీకు బాగా సీనియర్ జర్నలిస్టు, మీకు బాగా తెలిసిన వాళ్ళే, పోసాని కృష్ణమురళి పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేసి బయటకు వచ్చి పరుచూరి బ్రదర్స్ ఆ టైంకి తీసుకుంటున్న అమౌంట్ కంటే ఎక్కువ తీసుకున్నాడు, తర్వాత ఆ రికార్డింగ్ ఎవరికి లేదు అని చెప్పారు. అది వాంటెడ్గా మీరు వాళ్ళకంటే ఎక్కువ కావాలని కూర్చున్నారా, లేకుంటే మీకు ఇండస్ట్రీ ఇచ్చేసిందే? అట్లా కాదు, ఎవరన్నా వాళ్ళకంటే నాకు ఎక్కువ కావాలి, వాళ్ళకంటే తక్కువ కావాలి, ఎవడిస్తాడు? ఎందుకు ఇస్తాడు? స్కిల్ ఉండాలి, దమ్ము ఉండాలి. నా సక్సెస్ని బట్టి ఇటు బాగా రాయగలడు, ఒకటే లెక్క. వాళ్ళకి ఏంటంటే ప్రొడ్యూసర్స్కి, అప్పుడు డైరెక్టర్స్ కానీ, పోసాని ఒకసారి హోటల్లో కూర్చోబెట్టండి, ఇచ్చి వెళ్ళిపోతాడు స్క్రిప్ట్ అనేవాళ్ళు. ఫాస్ట్గా కూర్చుంటాను, రాసేవాడిని. 6 అవరంగానే ఇంటికి వచ్చేవాడిని, మూసేసి లైట్లు పెట్టేవాడు కదా. ఇంట్లో కూర్చొని నేను మావిడే ఉండేవాళ్ళం. నేను అన్నదిని మళ్ళీ రాసుకుంటా 2:30 దాకా రాసేవాడిని. రాసి మళ్ళా 5:30కి లేచి 5:30, 5:30కి దిండు కారు వెనకేసుకొని పడుకుంటా ఉండేవాడిని. ఆఫీస్కి వెళ్తుండేవాడిని అనమాట. తెల్లారితే 6:15కి 6:15కి నేను కథ చెప్పాలి, వాళ్ళు వెయిట్ చేయాలి తెల్లారిగట్ట. అట్లా 16-17 సినిమాలు. శ్రీహరి కూడా టక్కన 5 నెలలు వేసి కూర్చునేవాడు. నేను వచ్చేలోపు నువ్వు కనుక లేకపోతే ఆ అరగంట మరి వేస్ట్ మళ్ళీ అయిపోతాడట, అరగంటగా చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ శ్రీహరి గారి మరణం నాకు తెలిసి వారి కెరీర్ మొత్తం చూసుకుంటే మీదే చాలా పెద్ద పాత్ర ఉంది. ఆయన హీరోగా సర్వే అవ్వడంలో కానీ, సక్సెస్ రావడంలో కానీ. వారి మరణం తర్వాత ఎక్కువ బాధపడిన వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు ఉంటారు కదా. అంటే మేము 16-17 సినిమాలు రాసాం. అంటే నన్ను అడిగాడు, మురళి నాకు కొంచెం సినిమాలు రాసిపెట్టు, నేను క్యారెక్టర్లు చెప్పు అన్నాడు. అతను నాకు నచ్చాడు, ఎందుకు నచ్చాడు, బాగుంటాడు, నాతో ఫ్రెండ్లీగా బాగుంటాడు. అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు నేను 10 సినిమాలు రాశానంటే 6-7 సినిమాలు శ్రీహరి పెట్టేవాడిని.
అవును, చాలా సినిమాల్లో మీ సినిమాల్లో ఉన్నారు. మళ్ళీ చిరంజీవి గారి సినిమాలు అల్లుడు బజార్లో పెట్టించి మళ్ళీ పైతల బద్దలో పెట్టించి ఇలాగ పని పెట్టి మళ్ళీ పెళ్లి చేసుకుందాలో మళ్ళీ ఇంకో సినిమాలు ప్రేస్ రావే సినిమాలు అన్నింటిలో పెట్టేవాడిని. పెట్టిన తర్వాత ఆ హీరో అడుగు ఇస్తున్నారు మహేంద్ర గారు అంటే అది వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు కదా, చిన్నబాయి కదా అంటే ఏముదే నేను ఆ సబ్జెక్ట్ నేను ఎంత రాయాలో రాసి ఇచ్చేస్తానండి. ఆ చాలా సీన్లు అన్నీ ఇచ్చి ఫ్రీగా ఇచ్చేవాడిని సార్. కోర్టు సీన్లు, ఆ సీన్లు, వేరు సీన్లు, పోలీస్ దేవ అయితే హిందీ సినిమా చెప్పామండి, అది చెప్పేవాడిని. దీన్ని పట్టుకొని చూసుకోండి, ఇందులో సబ్జెక్టులన్నీ బాగుంటాయి సీన్లో అని అవి ఇచ్చా. ఆ తర్వాత అదేమన్నాడు మురళి, వాళ్ళకి ఇవ్వటం దానికి నువ్వే రాయొచ్చు కదా అంటే నీ అంత అప్పట్లో 10-15 లక్షలు. అప్పుడు ఒక సినిమాకి మీరు తీసుకొని నీ పేరు మీద నేను కథా మాటలు రాస్తే నా హీరో చెప్తే కొద్దిగా పైకి వస్తాను నేను, అవి చిన్నవి కదా అంటే అప్పుడు సాంబయ్య ఎంత ఫోటోస్ ఎంత ఇవ్వలేండి అంటే ఏమొద్దులే అని చెప్పి నాకు 2 లక్షలు ఇవ్వండి చాలన్న. శ్రీహరి గారి కోసం ఇదంతా ఓన్లీ శ్రీహరి 15 లక్షలు తీసుకోవాలి అప్పుడు. 2 లక్షలే తీసుకొని కథా స్క్రీన్ పే మాటలు అందులో మళ్ళా వేరే డైరెక్టర్కి ఏదో ఇదైతే మళ్ళీ రీషూట్లు కూడా నేనే చేపించి కూర్చోబెట్టి అది పెద్ద హిట్ అయిపోయిన తర్వాత నువ్వే సినిమా చేసుకోమర్లే, నువ్వే ప్రొడ్యూస్ నువ్వు చేసుకోలేదంటే అట్టొద్దు, ఇలాగే ఉందాం మనం, నేను రైటర్కి అలాగే ఉంటా, నువ్వు ఇలాగే అలాగే ఉంటా, ఇంకేవద్దని అట్లా 17 సినిమాలు చేసి భద్రాచలం కానీ అయోధ్య అన్ని లాస్ట్ అన్ని సినిమాలు నేను చాలా సార్. ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఆయన వికీపీడియా మొత్తం చేసే సినిమాలు మొత్తం చూస్తే శ్రీహరికి ఒక షేప్ ఇచ్చి, అంటే ఆయన సినీ కెరీర్కి ఒక షేప్ ఇచ్చి ఆయన్ని ఆర్టిస్ట్గా నిలబెట్టి స్టార్గా చేసిన ఆ 2 చేతులు మీవే, మీ పేరే కనిపిస్తుంది, ప్రతి సినిమాలో మీ పేరే కనిపిస్తుంది. బట్ అయితే ఒకటి శ్రీహరి లేదు, శ్రీహరిలో ఉన్న గొప్పతనం ఒకడిని నమ్మితే జీవితాంతం అలాగే నమ్ముతాడు. అంటే పోసాని అంటే ఇష్టం, పోసాని కథ చెప్పి అరగంట కథ చెప్పి వెళ్ళిపోతా, ఇంకా డిస్కషన్ లేవు, ఇక డిస్కషన్ ద సబ్జెక్టు మళ్ళీ ఇదేంటి లేవు. అరగంట అయిపోయింది, ఇది అయిపోయింది అంటే బాగుంది కదా, బాగుంది అంతే, 2 మాట్లాడాడు, బాగుంది ఇంకేం మాట, వెళ్ళిపోయి 2 రోజుల్లో రాసిచ్చేవాడిని, ఆడబట్టి వెళ్ళిపోయేవాడిని. అదే తీసేవాళ్ళు సార్, అదే తీసేవాళ్ళు, ఏ గోల్ లేదు ఇసలు డిస్టర్బెన్స్. ఆయన మరణ వార్త తెలిసిన తర్వాత ఎలా జీర్ణించుకున్నారు? అంటే ఏం మనం అంటే డ్రమ్టిక్గా మనం చెప్పుకోలేను కానీ అంటే ఎట్లా ఉంటుందంటే జీవితం అంటే కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, రెప్పపాటే ఈ ప్రయాణం. సార్, ఇది అనివార్యం. రేపు పోసానికి కృష్ణపల్లి తెచ్చిపోతాడు, ఇంకోటి పోతాడు. అందుకని ఇందులో ఆ డైలాగ్ పెట్టేది, హలో అంటేనే ఇది జననం, జీవితం, చలో అంటేనే శ్మశానం. అది దీనికోసం ఇందుకురా ఎంత బాధపడతారు. ఇప్పుడు ఏం సాధించాల్సిన ఎప్పుడు ఎవ్వరు నేను సాధించాను ఇది అంటానికి ఏమి లేదండి సార్. మీరు ఇప్పుడు వచ్చేది ఒక చీమలు గూడు పెట్టి వెళ్ళిపోతుంటాయి, ఇంకో చెవు పెడతా ఉంటాయి, ఇంకో చెల్లి పోతూ ఉంటాయి, ఇంకోళ్ళు పెడతా ఉంటాయి. మనం అంతే, ఈ రాసుకుంటూ వెళ్తుంటారు, పోతూ ఉంటాం, మళ్ళా వస్తూ ఉంటాడు ఒకడెవడు, మళ్ళీ ఇంకోటి రాస్తూ ఉంటాడు, మళ్ళీ పోతూ ఉంటాడు. అంతప్పుడు నేను ఇటు చచ్చిపోయాడు కానీ అయ్యో చచ్చిపోయాడే అంటానికి నేను అనుకోని 90%. మా నాన్న ఒక్క విషయంలోనే, మా అమ్మ విషయంలో ఒకసారి నా కన్నీళ్ళు వచ్చినాయి. అంటే ఈ మంచోడే అన్యాయం చచ్చిపోయాడే అంటే చావడానికి టైం ఉంటుంది.